క్రీస్తునందు దేవుని ప్రియులారా, కూడికలలో చివరి దినం మనం సాగుతూ ఉన్నాం. దేవుడు ఈరోజు కూడా తన దాసులను వాడుకొని మంచి ముగింపును దయచేస్తాడు. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఎండ్ ఈజ్ బెటర్ దాన్ బిగినింగ్. కనుక మంచి ముగింపు దేవుడు ఇస్తాడు మనకు. నా వంతుగా యేసుకు స్థలమియ్యండి అనే అంశమును ధ్యానిస్తూ వచ్చాము. మొదటి ధ్యానములో యేసుకు స్థలమియ్యని లోకం గురించి ధ్యానించాము. రెండవ ధ్యానములో యేసుకు మన హృదయములలో స్థలం. తరువాత మూడవ ధ్యానము యేసుకు మన ఇంటిలో స్థలం. ఈ పాఠాలు నేర్చుకుంటూ వచ్చాము. ఇక నాలుగో పాఠం యేసుకు మన సంఘములో స్థలం. విచిత్రంగా ఉంది కదా. అసలు సంఘమే ఆయనదైతే మళ్ళీ ఆయనకు స్థలము ఏంటి అంటే అదే మరి ఈ పూట ధ్యానం. నాలుగో పాఠము యేసుకు మన సంఘములో స్థలం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. మైకు ఒకరు తీసుకొని సహాయం చేయొచ్చు. పురుషులైన చదవచ్చు. బాయ్స్, గర్ల్స్ అడ్వాన్స్గా ఉన్నారు ముందంజలో, బాయ్స్ వెనకబడి ఉన్నారు. ఎస్, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో, లేదా 19, 20 చదివితే ఇంకా బాగుంటుంది. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చాలు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడ్డాను. నిలబడి తలుపు తట్టుచు ఉన్నాను. అరే బాబు, లోపల ఎవడైనా నా స్వరం విని, ఒక్కడైనా విని తలుపు తీయనరా, లోపలికి వస్తాను అంటున్నా. చాలా విచిత్రంగా ఉన్నాయి ఈ మాటలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు. దివ్యమైన ఈ సభల్లో నీ దాసులను విరివిగా ఒక్కొక్కరిని ఒక కోణంలో వాడుకుంటూ చక్కటి ఉపదేశాలు ఇస్తున్నావు. నేను కూడా కొన్ని ధ్యానాలు వింటూ మేలు పొందే భాగ్యం ఇచ్చావు. దాసుని వంతుగా యేసుకు స్థలమియ్యండి అనే అంశంలో 4వ పాఠానికి వచ్చాం ప్రభువా. ఇంకేదైనా కొదవలు, కొరతలు మాలో నీవెరిగిన వాడవై ఉన్నావు. కొరతలు తీర్చున్నట్లుగా మాట్లాడండి.
ఈ సంఘములను, పరిచర్యలను, దాసులను బహుగా బలపరచుమని, పరిశుద్ధాత్ముని స్వరం వినిపించుమని యేసు ప్రభు ద్వారా స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ కూడికలో సేవకులు కూడా చక్కగా కూర్చొని ప్రేమతో వింటున్నారు. వారికి తెలియదని కాదు, కానీ అది వారిలో ఉన్న ప్రేమ. సుధాకరన్న కూడా వచ్చినట్టున్నాడు, ఎక్కడో దాగి ఉన్నాడు. సంతోషం. దగ్గరికి వస్తే నేనే దిగి ఆయన్ను నిలబెట్టాలని అనుకున్నాను, కానీ దూరంగానే ఉన్నాడు. మంచిది. రైట్. ప్రియులారా, బహుశా ఇది నాకు చివరి ప్రసంగము. ఈ రాత్రి ప్రయాణమై వెళ్ళాలి, గుంటూరులో ట్రైన్ ఎక్కాలి. ఈ సందర్భంగా నన్ను కూడా పిలిచి అవకాశం ఇచ్చిన దైవజనులు రవెన్న గారికి ప్రభు నామమున కృతజ్ఞతలు. అలాగే సహదాసులకు వందనాలు. మరి ప్రతి పూట శ్రేష్టమైన ఆతిథ్యం ఇస్తూ వచ్చిన బిడ్డలందరికీ ప్రభు నామమున కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను, కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాను. అలాగే మీరందరూ కూడా చాలా ప్రేమతో, ఓపికతో అందరి ప్రసంగాలు జాగ్రత్తగా వింటూ ఉన్నారు. మీకు కూడా ప్రత్యేక వందనాలు. సంతోషం. ఈ పరిచర్యను, ఈ క్రమశిక్షణను చూస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. క్రమము, క్రమశిక్షణ కనిపిస్తూ ఉన్నాయి. ఆత్మ స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నాడు. సంతోషం. కనుక ఈ కూడికలను చూసినప్పుడు నాలో ఒక దురాశ పుట్టింది. మరొకసారి కూడా రావాలని అన్నగారు పిలిస్తే మరొకసారి రావాలని కూడా కొంచెం దురాశ బయలుదేరింది. మంచిది. ప్రభు చిత్తం అయితే మరొకసారి కూడా మనం కలవచ్చు. మంచిదండి. ఇంకా వస్తూనే ఉన్నారు. అలాగే ఈ సభల్లో పెద్దలు పిల్ల వెంకటరత్నం గారు కూడా ఉండటం చాలా సంతోషం. ఆయన్ని ఎప్పుడు కలవలేదు నేను, కానీ వింటూ ఉన్నాను, పుస్తకాలు కూడా చదువుతూ ఉన్నాను. అనుభవజ్ఞులైన పెద్దలు ఉండటం ఆశీర్వాదం. వారికి కూడా వందనాలు. ఒక నగరంలో ఒక పెద్ద చర్చి కట్టారట. ఆ సంఘంలో ఉన్న వాళ్ళంతా కోటీశ్వర్లు. బాగా మంచి చర్చి కట్టారు. ఈ దినాల్లో ఎక్కడ చూసినా భలే కడుతున్నారు చర్చిలు. నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది, ఇవి చర్చిలా సినిమా హాల్లా అన్నట్లుగా, చర్చిలా లేక ఫంక్షన్ హాల్లా అన్నట్లుగా, చర్చిలా లేక 5 స్టార్ హోటల్స్ అన్నట్లుగా నాకు సందేహం వస్తూ ఉంటుంది. అలా కట్టారు. ఆ సంఘంలో చక్కగా ఆరాధనలు జరుగుతున్నాయి. ఒక ఆదివారం ఒక పేద విధవరాలు, ముసలావిడ వేరే ఊరు నుంచి ఆ సిటీకి వచ్చారు. ఆ చర్చి పక్కనే స్లమ్స్ ఉన్నాయి. అక్కడ దగ్గరలో ఆ ఇంట్లో వాళ్ళ బంధువుల దగ్గరికి వచ్చారు. ఆదివారం కదా, అట్లా చూస్తేనే పెద్ద చర్చి కనపడింది కంటికి. కనుక ఆదివారం ఆ సంఘంలోకి వెళ్ళి ఆరాధన చేసుకుందామని ఆమె నెమ్మదిగా వస్తుంటే చర్చి
తలుపు దగ్గర ఒక ఆయన నిలబడి ఉన్నాడు. ఎవరమ్మా నువ్వు అని అంటే, నేనయ్యా పలానా ఊరు, ఇక్కడికి వచ్చాను, చర్చి కదా ఆదివారం ఆరాధించుకోవడానికి వచ్చానంటే, ఆయన అన్నాడట, ఈ చర్చిలో నీలాంటి వారికి ప్రవేశం లేదమ్మా, ఇక్కడికి వచ్చే వాళ్ళంతా పెద్ద పెద్దోళ్ళు వస్తుంటారు, పైగా ప్రతి సీటు రిజర్వ్ అయి ఉంటుంది, కనుక నువ్వు వచ్చి కూర్చునేదానికి కూడా అవకాశం లేదు, కొంచెం ఆ రోడ్డు అట్లా దాటితే అక్కడ ఓ చర్చి ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆరాధన చేసుకో అని చెప్పాడు. ఆమె కొంచెం షాక్ అయిపోయి ఇక చేసేదేం లేక వెనుదిరిగి వస్తూ గేటు దగ్గరకు వస్తుంటే, ఆ గేటు దగ్గర నుంచి ఒక ఆయన ఆమెకి ఎదురుగా వస్తున్నాడట. వస్తూ ఆమెను ఆపాడు. ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు తిరిగి వస్తున్నావు అంటే, ఇట్లా చర్చికి వెళ్దామని లోపలికి వెళ్దాం అనుకుంటే, ఇక్కడ నీలాంటి వాళ్ళకి అవకాశం లేదు, అట్లా వేరే చర్చికి వెళ్ళు అన్నారయ్యా అని కొంచెం దుఃఖంతో అంటుంటే, ఆయన అన్నాడట, ఈ చర్చి కట్టి 25 సంవత్సరాలు అవుతుందమ్మా, నేను కూడా ప్రతి ఆదివారం ఈ చర్చిలోకి రావాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, కానీ నన్ను కూడా రానివ్వట్లేదు అని అన్నారట. అంటే అప్పుడు ఆమె, నువ్వెవరు బాబు అని అంటే, నేను యేసును అన్నాడట ఆయన. నేను యేసు, నన్ను కూడా రానివ్వట్లేదమ్మా ఈ చర్చిలోకి అంటే, అలాగా నాయనా అని చెప్పి అలా మాట్లాడుతుండగా ఆయన కనుమరుగైపోయాడు. ఇందులో ఒక సత్యం మనం గ్రహించాల్సి ఉన్నది ఏంటంటే, ఆ చర్చి లెక్కకు ఎవరిది చెప్పండి? యేసు ప్రభు. ఎవరి పేరు మీద కట్టారు? యేసు ప్రభువు మీద. ఎవరిని ఆరాధించడానికి కట్టారు? కానీ విచిత్రం ఏంటంటే, ఆ చర్చిలోకి ఆయనకే ప్రవేశం లేదు. ఇది చాలా గంభీరమైన విషయం. అలా కూడా ఉంటాయా చర్చిలు అని అంటే, డాక్టర్ బిల్లీ గ్రాహం అనే భక్తుడు ఓ చక్కటి తలంపు చెప్పాడు. సాతాను క్రీస్తు లేని క్రైస్తవ్యమును తయారు చేయగలడు, క్రీస్తు లేని సంఘమును కట్టగలడు, క్రీస్తు లేని మందిరములను వాడు నిర్మించగలడు. అన్నీ క్రీస్తు పేరు మీదే ఉండొచ్చు, కానీ అక్కడ ఎవరుండరు? క్రీస్తు ఉండడు. కనుక ప్రియులారా, మనం ఈ పూట కాస్త పరిశోధించుకోవాల్సిన విషయం. మన అంశము యేసుకు స్థలం ఇయ్యండి అని మాట్లాడుకుంటూ వచ్చాం. మొదటి పాఠములో యేసుకు స్థలమీయని లోకం, సత్రములో వారికి స్థలము లేనందున. రెండో పాఠం యేసుకు మన హృదయములలో స్థలం. మూడో పాఠం యేసుకు మన ఇంటిలో స్థలం. ఆ పాఠాలు వింటుండగా మన కొదవలు కొరతలేంటో అర్థమైనాయి, దిద్దుబాటుకు ఇష్టపడుతున్నాం. ఈ నాలుగో పాఠంలో యేసుకు మన సంఘములో స్థలముందా అనేది ఒక ప్రశ్న. ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథం 3:20 భాగాన్ని, ఇదిగో తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను అనే భాగాన్ని ఎక్కువగా సువార్త సందేశానికి వాడుతూ ఉంటారు. మంచిదే, వాడుకోవచ్చు. హృదయం అనేది తలుపునొద్ద నిలుచున్నాడు, తలుపు తీయండిరా, పర్వాలేదు. కానీ ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, యేసయ్య హృదయము తలుపు దగ్గర నిలబడి తట్టడంలే. ఎక్కడ నిలబడ్డాడంటే, చర్చి తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడట. సరే, ఆ పరిస్థితి ఏంటంటే, చర్చి తలుపు వేయబడింది,
లోపల గొల్లెం పెట్టబడింది. ఆ లోపల సంఘం ఉంది, కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంఘమునకు కర్త అయిన యేసు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా? అసలు ఆయన బయట ఎందుకున్నాడు, పోనీ బయటికి ఎందుకు వెళ్ళాడు అని కూడా ఆలోచన వస్తుంది. ఆయన బయటికి వెళ్ళలేదు, కానీ నెమ్మదిగా ఈ సంఘం ఏం చేసిందంటే ఆయన్ను బయటికి పంపించి. తెలుగులో ఒక సామెత చెప్తారు, పొమ్మన లేక పొగబెట్టినట్టు అన్నట్టు. పోండి అనవలసిన పని లేదు, కానీ పొగ పెడుతుంటే ఇంట్లో వచ్చిన చుట్టాలు నెమ్మదిగా ఏం చేస్తారు, బయటికి వెళ్ళిపోతారు. యేసుప్రభువా వెళ్ళిపో అని అనలేదు, కానీ ఆయన వెళ్ళిపోయేటట్టు పొగబెట్టారు. యేసు ప్రభువు ఎంత ప్రేమ గలవాడో, అంత సున్నితమైన మనస్సు కలిగినవాడు. కనుకనే ఆ ప్రభు యొక్క మనస్సును ఎరిగి, ఆయన ఫీలింగ్స్ని ఎరిగి మనము మన హృదయాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో ఆయనకు ప్రాధాన్యమైన స్థానాన్ని ఇచ్చి ఆయన్ను ఘనపరిస్తేనే ఆయన మన మధ్య ఉంటాడు, మనతో ఆనందిస్తాడు, మనకు క్షేమము కలిగిస్తాడు. సరే, ఎందుకని ప్రభు బయటికి వెళ్ళాల్సి వచ్చింది, ఏ విధంగా పొగబెట్టారు అని అంటే, సూక్ష్మంగా ఆలోచిస్తే లవోదికయ సంఘం యొక్క పరిస్థితి ఏంటంటే, లోకము సంఘములో కలిసిపోయింది, సంఘము లోకములో కలిసిపోయింది. సంఘమునకు లోకమునకు పెద్ద తేడా కనబడటం లేదు. కనుక యేసయ్య సంఘాన్ని చూచినప్పుడు అది లోకములో కలిసిపోయినట్టు చూశాడు. లోకాన్ని చూసినప్పుడు, ఆ సంఘాన్ని చూసినప్పుడు ఆ సంఘం లోకములో కలిసిపోయింది. ఇదేమో లోకములో కలిసిపోయింది, అదేమో సంఘములో కలిసిపోయింది, మిక్చర్ అయిపోయింది. సంఘమునకు లోకమునకు తేడా లేకుండా పోయింది. విశ్వాసులకు అవిశ్వాసులకు పెద్ద తేడా లేకుండా పోయింది. క్రైస్తవులకు క్రైస్తవేతరులకు తేడా లేకుండా పోయింది. కనుక ఆలోచించండి, మనకు లోకానికి ఏమన్నా తేడా ఉందా? తేడా లేదంటే మన సంఘం కూడా ఎలాంటి సంఘం చెప్పండి? లవోదికయలోని సంఘం. సరే, ఆశ్చర్యం ఏంటంటే, అయినప్పటికి కూడా ఈ సంఘాన్ని ప్రభువు ప్రేమిస్తున్నాడట. ఎంత పెద్ద మనస్సు, ఎంత మంచి మనస్సు. అందుకే 19వ వచనములు అంటాడు, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ద లార్డ్ సేస్, ఐ స్టిల్ లవ్ యూ. ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను, అయినప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు లోకములో కలిసిపోయినప్పటికి కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంత గొప్ప మనస్సు ఆలోచించాలి. ప్రభు ప్రేమను అర్థం చేసుకుందాం. ఎందుకు ఇంకా ప్రేమిస్తున్నావు? వదిలేయొచ్చు కదా ఈ సంఘాన్ని అంటే, ఈ సంఘం కోసం నేను ప్రాణం పెట్టాను, రక్తం కార్చాను. ఎలా వదలగలను? నా చేత కాదు. నేను మా సంఘంతో అప్పుడప్పుడు ఈ మాటలు చెప్తూ ఉంటాను. ప్రియులారా, యేసు ప్రభు మనల్ని విడిచి ఉండలేడు, ఆయన చేత కాదు. అలాగే మనం కూడా ఆయనను విడిచి ఉండలేము, మన చేత కాదు. ఒకరిని విడిచి ఒకరము ఉండలేము, మన చేత కాదు. దేవునికి స్తోత్రం. యేసయ్యను విడిచి ఉండలేము. ఒకవేళ మనం బలహీనంగా ఉండొచ్చు, ఏ విషయంలోనూ పడిపోయి ఉండొచ్చు, చెడిపోయి ఉండొచ్చు, సల్లారిపోయి ఉండొచ్చు,
నులివెచ్చగా ఉండొచ్చు. ఇన్ స్పైట్ ఆఫ్ దట్, కెన్ వీ లివ్ వితౌట్ జీసస్? యేసు లేకుండా బ్రతకగలమా మనం ఇంత రుచి చూసిన తర్వాత? అంటే అలాగని ఆయన్ను విడిచి ఉండలేము, అలాగని గట్టిగా పట్టుకొని బ్రతకట్లేదు. ఒకసారి యేసు ప్రభువును చాలామంది వదిలేశారు, 12 మంది మిగిలారు. ప్రభు అన్నాడు, ఏంటి బాబు మీరు కూడా వెళ్ళిపోతారా అని అంటే పేతురు అన్నాడు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవు దేవుని పరిశుద్ధుడవని ఎరిగి నీ యందు విశ్వాసము ఉంచి. వీ కాంట్ లీవ్ యూ, మా చేత కాదు, ఎందుకంటే రుచి చూసాం. సో అదేంటో ఆయన విడిచిపెట్టలేకపోతున్నాడు. వీళ్ళు కూడా ఏమనుకుంటే మేము ప్రభువు బిడ్డలమే, ఆయన్ని విడిచి ఎట్లుండగలము అంటున్నారు. కానీ మోసపోయిన స్థితిలో ఈ సంఘము కనిపిస్తుంది. కనుక ప్రియులారా, మన విషయమై మనకు ఒక మంచి గ్రహింపు ఉండాలి. మన విషయమై మనకు ఒక వాస్తవమైన అవగాహన ఉండాలి. నీ గురించి నీకు సరైన అంచనా ఉండాలి. చాలాసార్లు మన గురించి మనకు సరైన అంచనా ఉండదు. సరే, ఈ సంఘము తన గురించి తాను ఏమనుకుంటుంది అనేది ప్రభువే చెప్తున్నాడు. ఏమనుకుంటుందంట? నేను ధనవంతుడను. 17వ వచనంలో చివరి లైన్, నేను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదు అని చెప్తున్నా. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదు. ఇది తన గురించి తాను ఈ సంఘము అట్లా చెప్పుకుంటుంది. ఏమండి, సరే, దేవుడు ఈ సంఘమును చూశాడు. చూసినప్పుడు ఆయన అంచనా చూడండి. ప్రియులారా, మన అంచనాలు తప్పు కావచ్చు, తారుమారు కావచ్చు. కొన్నిసార్లు మన గురించి మనం ఎక్కువగా అంచనా వేసుకుంటాం, కొన్నిసార్లు తక్కువ కూడా వేసుకుంటాం, కొన్నిసార్లు వేరుగా అంచనా వేసుకుంటాం. కానీ దేవుని అంచనా ఎన్నడూ తప్పదు. ఆయన సరిగ్గా తూకం వేసి అంచనా వేసి తీర్పు తీరుస్తాడు. సరే, ఈ సంఘం గురించి ఏమంటున్నాడు ప్రభు? ఆయన అంచనా చూడండి, ఆయన అవగాహన, అభిప్రాయము. 17వ వచనం 5 భయంకరమైన విషయాలు చెప్తున్నాడు. 1, నీవు దౌర్భాగ్యుడవు. 2, నువ్వు దిక్కుమాలిన వాడవు. 3, నీవు దరిద్రుడవు. 4, నీవు గ్రుడ్డి వాడవు. 5, నీవు దిగంబరుడవు. 5 విధాలుగా ఈ సంఘము పతనమైపోయింది. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే నీవు ఎరుగటం లేదు. ఎరుగక ఇక్కడ మనం గమనిస్తే ఈ సంఘము ఎలా ఉందంటే, బాహ్య పురుషుడు వర్ధిల్లుతున్నాడు, అంతరంగ పురుషుడు కృషిస్తున్నాడు. బాహ్య పురుషుడు అంతకంతకు నూతన పరచబడుతున్నాడు, అంతరంగ పురుషుడు అంతకంతకు బలహీనపడుతున్నాడు. రివర్స్లో వెళ్తుంది ఈ సంఘం. పౌలు అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు అంతకంతకు నూతన పరచబడుతున్నాడు. కనుక ప్రియులారా, బయటికి మనం ఎలా ఉన్నా అది అంత ప్రాముఖ్యమైన విషయం కాదు. కానీ అంతరంగం ముఖ్యం. ఏంటి ముఖ్యం? అంతరంగ పురుషుడు ముఖ్యం. బయటికి ఇతరులకు కనబడేట్లుగా బయటికి నేను నిన్న చెప్పుకుంటూ వచ్చాను, బిల్డప్ ఎక్కువైపోయింది, మేకప్ ఎక్కువైపోయింది, పైకప్ ఎక్కువైపోయింది, కవరప్ ఎక్కువైపోయింది, కలరింగ్ ఎక్కువైపోయింది, ఒరిజినాలిటీ తగ్గిపోయింది.
బయటి విషయాలకు ప్రాధాన్యం ఇస్తుంది ఈ సంఘం. నేను ధనవంతుడను, చూడ్డానికి ఎంత బాగుంటుంది బయటికి, ధనవృద్ధి, నాకేం కొదవలేదు. అబ్బో చర్చ్ అంటే ఇదండి, ఇలా ఉండాలి చర్చ్ అంటే. లోకానికి కూడా భ్రమ పుట్టిస్తుంది, మా చర్చికి రండి మీరు ఇంత అవుతారు అంత అవుతారు. 90% క్రైస్తవులు అటే పరిగెడుతున్నారు గొర్రెలు. కొందరు కాపర్లు గొర్రెలను కొండ గొర్రెలను చేసేస్తున్నారు అంతే, బుద్ధి జ్ఞానం ఆలోచన లేదు. ప్రియులారా, నేను అప్పుడప్పుడు ఇట్లా అనుకుంటూ ఉంటాను, వాక్యంలో దేవుడు 10వ భాగం కోరుకున్నాడు. ఎంతండి? 10వ భాగం. 100 రూపాయల సంపాదనలో 10 రూపాయలు నాకు ఇమ్మా అని అన్నాడు. అదేదో ఆయనకు తక్కువే కాదు, కానీ నీ ఆశీర్వాదం కొరకు సేవ జరగటానికి అంతే. అలాగే నేను అనుకుంటాను, క్రైస్తవులలో కూడా దేవునికి అసలైన భాగం ఎవరంటే 10% అంతే. అంటే 100 మంది క్రైస్తవులు ఉన్నారనుకోండి, అందులో దేవుని భాగం ఎంతమంది? 10 మంది. మిగిలిన 90 మంది చెత్త అంతే. ప్రియులారా, మనము ఆ 10వ భాగంలో ఉంటే చాలు, ఆ 90లో ఉంటే లాభం లేదు. ఇప్పుడు చెప్పండి, ఈ సంఘం ఆ 10వ భాగంలో ఉన్నట్ట లేకపోతే 90%లో ఉన్నట్ట? లోకం వచ్చి సంఘంలో కలిసిపోయింది, సంఘం పోయి లోకంలో కలిసిపోయింది, తేడా లేకుండా పోయింది. అందుకే అది నులివెచ్చగా తయారైపోయింది. అటు వెచ్చగా లేదు, ఇటు చల్లగా లేదు. ఉంటే చల్లగానన్నా ఉండు, లేకపోతే వెచ్చగానన్నా ఉండు, కానీ రెండిటికి చేడి ఉన్నావు. మామూలుగా చెప్పాలంటే సమాజంలో ఆడన్న ఉంటారు, లేక మగన్న ఉంటారు. రెండిటికి కాకపోతే ఏమంటారు అంటే భౌతికంగా లోకరీతిగా వారు పనికిరారు. ఓ భక్తుడి మంచి మాట అన్నాడు, నేటి దినాల్లో చాలామంది సేవకులు నపుంసక క్రైస్తవులను తయారు చేస్తున్నారు. నపుంసక క్రైస్తవ్యం ఎక్కువైపోయింది. శిష్యులను తయారు చేయట్లేదు, సిలువ మోసేవారిని తయారు చేయట్లేదు, అవసరమైతే ప్రాణం పెట్టేవారిని కూడా, ప్రాణం పెట్టి ప్రభువు కొరకు హతసాక్షులయ్యే వారిని సిద్ధపరచట్లేదు, కానీ నపుంసక క్రైస్తవ్యాన్ని తయారు చేస్తున్నారు. ఈ సంఘాలు, ఈ పరిచర్య అలా ఉండకుండును గాక, అలా ఉండకుండును గాక. ప్రియులారా, శిష్యులను తయారు చేయాలి సంఘము, శిశువులుగానే ఉంచొద్దు. ప్రభువుని నమ్మిన కొత్త దినాల్లో శిశువులుగా ఉన్నాము. శిశువు నుంచి ఎక్కడికి మారాలి? శిష్యునిగా మారాలి. ఇది యేసుక్రీస్తు శిష్యుల సంఘముగా ఉండాలి. ప్రభువు ఆయన ఇచ్చిన అంతిమ ఆజ్ఞలో మీరు వెళ్ళి శిష్యులను తయారు చేయండి, శిష్యులనుగా మార్చండి. శిష్యులుగా ఉండాల్సిన ఈ సంఘము ప్రియులారా ఎటు కాకుండా నపుంసక సంఘమైపోయి లోక సంబంధమైన కొలతలతో కొలతలు వేసుకుంటూ మేము బాగున్నాము, ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకేమీ కొదవలేదు. భౌతికంగా అన్ని విధాల బాగున్నారు, కానీ ఆత్మీయంగా మాత్రం అధ్వానమైపోయారు. 5 రకాల లోపాలు చూడండి. గ్రుడ్డివాడవు, దరిద్రుడవు, దిగంబరుడవు, దిక్కుమాలిన వాడవు, దౌర్భాగ్యుడవురా నువ్వు బాబు. కనుక బాహ్య రూపము కాదు, అంతరంగంలో మనము ఎలా ఉన్నామనేది చాలా ముఖ్యం. ప్రియులారా, వీళ్ళు ఇలా తయారు కావటానికి ఒక కారణం ఏంటంటే ఆరంభంలో ఆసక్తి కలిగి బ్రతికారు, కానీ రాను రాను ఆసక్తి ఏమైందంట?
తగ్గిపోయింది. అది నులివెచ్చని స్థితి అన్నమాట. ప్రార్థన అంటే ఆసక్తి లేదు, వాక్యం అంటే ఆసక్తి లేదు, కూడికలంటే ఆసక్తి లేదు, సువార్త అంటే ఆసక్తి లేదు. రాను రాను తగ్గిపోయింది. నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఫైర్ తగ్గిపోతుంది. ఏమండి, ఏం తగ్గుతుంది లోపల? ఆ ఫైర్ తగ్గిపోతుంది. ఇది సేవకుల ప్రాబ్లం కూడా. ఏమండి, ఎవరి ప్రాబ్లం? మా ప్రాబ్లం కూడా. ఈ మధ్యన ఓసారి ఓ తమ్ముడు సేవకుడు అన్నాడు, ఒక సేవకుడు ఏమన్నా అంటే, అన్నా నువ్వు చూడ్డానికి ఫ్లవర్లా కనపడతావు కానీ లోపల ఫైర్ ఉందన్నా అని అన్నాడు. సంతోషపడ్డాను. మంచి మాట అన్నావు బాబు, బయటికి ఎలా కనపడినా లోపలేముంది? ఫైర్ ఉంది అని. సరే, కొన్ని రోజుల తర్వాత ఇంకో తమ్ముడు సేవకుడు అన్నాడు, అన్న ఒక మాట చెప్తాను, మీరేమనుకోవద్దు అన్నాడు. చెప్పు బాబు అని అంటే, మీలో మునపటి ఫైర్ లేదు అని అన్నాడు. ఏమన్నాడు? మునపటి ఫైర్ చూడలేకపోతున్నామన్నా. ఫైర్ ఉంది కానీ ఫైర్ ఏమైంది? తగ్గింది. ఆ ఫ్లేమ్ ఏమైంది? తగ్గింది. ఆ జ్వాల ఏమైంది? తగ్గిందంటే ఆ తమ్ముడు అన్నది ఈ తమ్ముడు అన్నది రెండు కలుపుకొని మనసులో పెట్టుకొని ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభువా, నా తోటి దాసులు ఇలా అన్నారు, నిజమే, నేను ఒప్పుకుంటున్నాను. నాలో ఫైర్ తగ్గింది, ఆసక్తి తగ్గుతోంది, ఓపిక తగ్గుతోంది. మునపటి ఫైర్ లేదు ప్రభువా, నా ఫైర్ పెంచవా అని ప్రార్థన చేస్తున్నాను. చల్లారిపోవటం అనేది ఎవ్రీబడీస్ ప్రాబ్లం. సేవకులు ముఖ్యంగా సీనియర్ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ గాడ్ ఆ మొదటి ప్రేమతో, ఆ ఫైర్తో ప్రభువును ప్రేమిస్తున్నామా? ప్రభు ఎఫెసు సంఘంతో ఏమన్నాడు? నీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది. నేను అనుకుంటాను ఈ సంఘం చాలా ధన్యకరమైన సంఘం. ఎన్ని తప్పులున్నాయి ఎఫెసు సంఘంలో? ఒకటేనంట. మన సంఘంలో ప్రభు ఒకవేళ చూస్తే నీ మీద 100 తప్పులు మోపవలసి ఉన్నది అంటాడేమో. ఆ సంఘం మేలు కదా మనకంటే. మొదట ఉండిన ప్రేమను నువ్వు విడిచిపెట్టా అంటూ ఆ స్థితిని ఎట్లా పోలుస్తున్నాడు ప్రభు అంటే, ఏ స్థితిలో నుండి పడితివో అని అంటున్నాడు. కనుక ఎఫెసు సంఘమును చూసినప్పుడు ప్రభు దానికి ఏం పేరు పెట్టాడంటే, అది పడిపోయిన సంఘం. పడిపోయిన సంఘం. ఎందుకు పడిపోయిన సంఘం అన్నాడంటే, మొదట ఉండిన ప్రేమ లేదు, మొదట ఉండాల్సిన ఫైర్ లేదు. కనుక మొదట ఉండాల్సిన ఆసక్తి లేదంటే, నేను సేవకున్నే కావచ్చు, పడిపోయిన సేవకున్నే అంతే. విశ్వాసవే కావచ్చు, పడిపోయిన విశ్వాసవి. నులివెచ్చని స్థితిలోకి వెళ్తున్నాం ప్రియులారా. జాగ్రత్త, జాగ్రత్త. ఏంటి కారణం అంటే, లోకం వచ్చి దేంట్లో కలుస్తుంది? ఇప్పుడు వేడి నీళ్ళలోకి చల్లనీళ్ళు వచ్చి కలిస్తే ఏమవుతుంది? వేడి తగ్గిపోతుంది. అంతకంతకు పోయే కొద్ది ఏమవుతుంది? నులివెచ్చగా అవుతుంది. ఇంకా కలిస్తే ఏమవుతుంది? అసలు వేడే ఉండదు. జాగ్రత్త. లోకము నీలోనికి, సంఘములోనికి రాకూడదు. వినండి, సంఘము లోకములోనికి వెళ్ళొచ్చు, కానీ లోకము సంఘములోనికి రాకూడదు. సరే, సంఘము లోకములోనికి ఎందుకు వెళ్ళాలంటే ఒకటే కారణము, సువార్త నిమిత్తం వెళ్ళొచ్చు అంతే. కానీ ఆ సంఘం వచ్చి లోకంలో కలవకూడదు, ఆ పద్ధతులు వచ్చి లోకంలో కలవకూడదు, ఆ ట్రెండ్స్ లోకంలో కలవకూడదు. ప్రియులారా, అసలు ఈ తరములో సేవకులను, సేవకురాండ్రని చూస్తుంటే వీళ్ళు సేవకులా, సినిమా యాక్టర్లా అనిపిస్తుంది. సినీ మేకప్లు, బాబా, పర్సనల్ మేకప్ మ్యాన్, పర్సనల్ మేకప్ ఉమెన్,
సేవకులే ఇట్లయిపోతే ఇక విశ్వాసులు సామాన్యంగా ఉంటారా? యథా రాజా తదా ప్రజ, యథా కాపరి తదా మంద. కనుక నేను అనుకుంటాను ఇక్కడ కొంతమంది సేవకులు కూడా ఉన్నారు. ప్రియులార, సంఘంలో మార్పు మనతో మొదలవ్వాలి, నాతో మొదలవ్వాలి. నా సంఘంలో మార్పు ఎవరితో మొదలవ్వాలి? నాతో మొదలవ్వాలి. ఓ సేవకుడు దీన ప్రార్థన చేస్తూ ఇలా అన్నాడు, ప్రభువా నా సంఘమంతటిని మార్చు, ఆ పని మొదట నాతో ప్రారంభించు అన్నాడు. ఇది సేవకులకు ప్రధాన హెచ్చరిక. ఉజ్జీవం మనతో మొదలవ్వాలి, మార్పు మనతో మొదలవ్వాలి, వేడి మనలో మొదట రగలాలి. కానీ లోకమనే చల్లనీరు వచ్చేసి, ప్రియులారా, శరీరమందు చక్కగా అగుపడాలని మేకప్ వేసుకొని ఇక ఈ యూట్యూబ్ వచ్చింది. ఇక సేవకుల అవతారాలు, సేవకురాండ్ర అవతారాలు అంతా ఇంత కనపడట్లేదు. వీళ్ళు సేవకుల సినిమా యాక్టర్లా, సినీ స్టైలు ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? చర్చిలోకి వచ్చేసింది. సేవకుల్లో సేవకురాండ్ర ప్రవేశించింది. వాళ్ళను స్టేజ్ మీద చూస్తున్నప్పుడు ఇలాంటి గొర్రెలు ఆడపిల్లను మా పాస్టర్లాగా లిప్స్టిక్ వేసుకోవాలి, డై వేసుకోవాలి, మేకప్ వేసుకోవాలి, ఫేషియల్స్ వేసుకోవాలి, మా పాస్టర్ గారిలాగా డై వేసుకోవాలి, ఒక్క తెల్ల వెంట్రుక కనపడకూడదు. అసలు మీటింగ్కి వస్తుంటే కొంతమంది సేవకులు ఎట్లున్నారంటే షూటింగ్కి పోతున్నాం అన్నట్టుంటారు. మీటింగ్ అంటే వాళ్ళ దృష్టిలో షూటింగ్ అన్నమాట. మీటింగ్ అయిపోయిందంటే షూటింగ్ అయిపోయింది అంతే, మళ్ళీ ఇంటికి పోతున్నారు. ప్రియులారా, మలారా, సేవకులు ఉన్నారు, సేవకురాండ్రు ఉన్నారు. మార్పు మొదట మనతో మొదలవునుగాక. మొదలవ్వాలి, మనతో మొదలవ్వాలి, నాతో. యథార్థంగా నేను ప్రార్థన చేశాను. అవును ప్రభువా, నాలో ఫైర్ మిగిలే ఉంది, తగ్గుతోంది. ఉన్న ఫైర్ ఆరిపోకముందే నాలో ఫైర్ మరలా పుట్టించని నా ప్రభువును వేడుకుంటున్నాను. ప్రభువు నాకు సాయం చేస్తున్నాడు. లెట్ us be honest with ourselves. నా విషయమై నేను ఎంత యథార్థంగా అంచనా వేసుకుంటే అంత మంచిది. డాక్టర్ దగ్గరికి రోగి వెళ్ళినప్పుడు కరెక్ట్ డయాగ్నోసిస్ చేయాలి, అప్పుడే కరెక్ట్ ట్రీట్మెంట్ వస్తుంది. లేదంటే రోగం ఒకటి, మందు ఒకటి అయిపోతుంది. పేషెంటు ఏమైపోతాడు? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అన్నట్టు. ఆపరేషన్ బలి జరిగిందండి, కానీ పేషెంట్ చచ్చిపోయాడు. ఏం ప్రయోజనం? అట్లా అవుతుంది. అలాగే సంఘస్థులు జాగ్రత్త. ఏమ్మా, లోకం ట్రెండ్ ఫాలో అవుతున్నావా? యవ్వనస్తులు, అరే బాబు, లోకం ట్రెండ్, ఆ కటింగ్ ఏంట్రా? మామూలుగా చేయించుకుంటున్నాం మేము. అదేంటో పిల్లలు ఇదంతా మరి చాలా నున్నగా అయిపోతుంది, ఇక్కడ ఇట్లా లేస్తున్నాయి జుట్లు. ఏంట్రా అంటే ఇది ట్రెండ్ అంకుల్. విరాట్ కోహ్లీ, హరేన్ పాండ్యా వాళ్ళ నీకు మాదిరి? వాళ్ళ నీకు మాదిరి? వాళ్ళని చూశాను నేర్చుకోవాల్సింది. మాదిరి అయిన కాపురులను చూసి నేర్చుకో. వెళ్ళి పాస్టర్ గారు కటింగ్ ఎలా చేయించుకోమంటారు అడుగు. మా ఫ్రెండ్ ఇలా చేయించుకున్నాడు అంకుల్. అరే నాన్న, డీసెంట్గా కటింగ్ చేయించు, మామూలుగా ఉంచు. ఏంటి బాబు ఆ ట్రెండ్ అంటే అది ఇప్పుడు ఇదే ఫ్యాషన్ మంగళ షాపులు. ఏమ్మా, ఆడపిల్లలు ఇది ట్రెండ్ అంకుల్. ఇది ఏంటమ్మా డ్రెస్సులు ఏంటి, పద్ధతి ఏంటి? కానీ సంతోషం, ఈ సంఘంలో మర్యాదకు కనపడుతున్నారు పిల్లలు.
ఆడపిల్లలు పర్లేదు కానీ ఏంటి బాబా కటింగ్ ఏంటి నన్ను మా సంఘంలో కూడా ఇట్లా తయారైనారు పిల్లకాయలు. ఏంట్రా ఈ కటింగ్ అంటే ఇప్పుడు ట్రెండ్ సార్, ఇది మీకు తెలియదు అని అంటే నేను చెప్పాను, అరే లోకం చూసి మనం ఏంట్రా నేర్చుకునేది, మనల్ని చూసి లోకం నేర్చుకోవాలి అని చెప్పి ఈసారికి వదిలేస్తున్నాను బాబు. వచ్చే నెల మీ అందరి కటింగ్లు మామూలుగా కనబడాలి, లేదంటే నేను కటింగ్ మొదలు పెడతానని అన్నాను. నేను షాప్ పెట్టేస్తాను రా, మీకోసమన్నా కటింగ్ చేస్తాను. నేను కటింగ్ చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదంటే వద్దు సార్, వచ్చే నెల నుంచి మేము ఉంటే సంఘంలో ఉండండి, లేకపోతే వెళ్ళిపోండిరా. ఎందుకు ఈ దరిద్రం బ్యాచ్, ఈ లోకం బ్యాచ్ ఎందుకురా, ఉన్నోళ్ళని చెడగొడతారా మీరు, పోండి కలిసిపోండి. మీకు లోకం కావాలి, సంఘం కావాలి. తగదు తగదు తగదు. ప్రియులారా, లోకము ట్రెండ్ మనం ఫాలో అవడం కాదు, కానీ మనమే ట్రెండ్ సెట్టర్స్గా ఉండాలి. వీఆర్ గాడ్లీ ట్రెండ్ సెట్టర్స్. దైవ సంబంధమైన ట్రెండ్ సెట్ చేయి. నిన్ను చూసి లోకం నేర్చుకోవాలి. లోకం చూసి మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదండి. ఒకప్పుడు అందులో ఉంటే పడి చెడి భ్రష్టు పట్టి ఉండి ఇందులో ఏమీ లేదని కదా సంఘంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళేంటి దాని గురించి అంటే వేడి ఏమవుతుంది, చల్లారిపోతుంది. వేడి నీరు ఏమవుతుంది, చల్లారిపోతుంది. నులివెచ్చని స్థితి ఎందుకు వస్తుంది, చల్లారిపోతుంది. లోకం కలిసిపోతుంది. యేసయ్య అన్నాడు, నేను లోకమును జయించి. సరే, ఇలా లోకం వచ్చి కలిసి అంతా ఇలా అయ్యేసరికి యేసు ప్రభుకు ఊపిరాడట్లా, ఉండబుద్ధి కావట్లా. వీళ్ళు కూడా ఉదాహరణ చెప్తారు. యేసు ప్రభు స్టేజ్ మీద ఉన్నాడు మొదట లవోదికయ సంఘంలో. నెమ్మదిగా స్టేజ్ మీదకి వచ్చేస్తుంది లోకం. ప్రభువా కాస్త జరగండి, అక్కడ కూర్చేస్తాం. జరిగి కూర్చున్నాడు. ఇంకొన్నాళ్ళు పోయిన కొంచెం స్టేజ్ దిగండి ప్రభు, అక్కడ కూర్చేస్తాం. దిగి కూర్చున్నాడు. కొంచెం అటు వెళ్ళండి ప్రభు, అక్కడేస్తాం అక్కడ కూర్చున్నాడు. ప్రభువా చాలా రద్దీగా ఉంది, కొంచెం తలుపు దగ్గర కూర్చేస్తాం, కూర్చుంటారంటే అలాగేరా. ఎందుకంటే ఆయన ప్రేమ అట్లాంటిది, వదలలేడు, వదిలిపోలేడు. అలాగే బాబు అని కూర్చున్నాడు. సరే, ఒక ఆదివారం ఏమైంది, ప్రభువా చాలా ఇరుగ్గా ఉంది, ఇక్కడ అకామిడేషన్ తక్కువ ఉంది, ఆ తలుపు బయట కూర్చేస్తాం, కూర్చుంటావంటే అలాగే బాబు. తలుపు బయట కూర్చున్నాడు. ఎవడో వచ్చాడు లోపల నుంచి, తలుపు మూసాడు, గొల్లెం పెట్టాడు. లోపల ఆరాధన జరుగుతుంది. ఆరాధనకు పాత్రుడైన యేసు ఎక్కడున్నాడు, బయట. లోపల సందడి సంబరాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. డ్యాన్సులు, కేకలు, అరుపులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అయితే ఈ సందడి మధ్య బయట నుంచి ప్రభు ఏం చేస్తున్నాడు, తలుపు దడుతున్నాడు. ఈ అల్లరిలో, ఈ సందడిలో తలుపు దడుతున్న శబ్దం ఎవడు వినట్లేదు. ఎంత విచారం, ఎంత విచారం. ఆ సెన్సిటివ్నెస్ పోయిందండి. ఆత్మ సంబంధంగా మందులమైపోతున్నాం, ఆసక్తి తగ్గిపోతుంది, ఫైర్ తగ్గిపోతుంది. లోకం వచ్చి ప్రవహిస్తూ ఉంది, ప్రవేశిస్తూ ఉంది, చల్లగైపోతుంది. చూడండి, ప్రభు ఎంత దీన స్వరంతో అంటున్నాడు, బాబు తలుపు నొద్ద ఉన్నానురా, నేను బయట, మర్చిపోయారా నన్ను, తడుతున్నానురా అంటూ ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఎవడైనను, రే మీలో నా స్వరం వినేవాడు ఎవడైనా ఒక్కడైనా విని తలుపు తీయండిరా, లోపలికి వస్తాను. ఎవడు వింటాడు ఆయన స్వరం, ఎవడు వింటాడు ఆయన ఘోష? ఎవరైనా ఒక్కరు, ఆ ఒక్కరు నువ్వే అయితే సంఘం బాగుపడుతుంది.
నువ్వే ఆ గొల్లెం తీస్తే, తలుపు తీస్తే ప్రభు లోపలికి వస్తాడు, సంఘాన్ని బాగు చేస్తాడు. ప్రియులారా, ఈ లవోదికయ సంఘంలో ఆయన స్థలములో ఆయన లేడు. ఆయనకి ఇవ్వాల్సిన స్థలం వారు ఆయనకి ఇవ్వలేదు. సంఘమునకు క్రీస్తే శిరస్సు, అధిపతి, అధ్యక్షుడు, ప్రధాన యాజకుడు, ఆయనకే ప్రాధాన్యత, హీ సుప్రీం. కానీ ఆ స్థలములో ఆయన లేడు. మా సంఘంలో ఇలా చెప్తూ ఉంటాను నేను, ప్రియులారా, జీసస్ మస్ట్ బి ఆన్ ద టాప్ ప్లేస్, ఇన్ ద ఫస్ట్ ప్లేస్, ఇన్ ద సెంటర్ ప్లేస్. టాప్ ప్లేస్లో ఉండాలి, ఫస్ట్ ప్లేస్లో ఉండాలి, సెంటర్ ప్లేస్లో ఉండాలి. ఉన్నతమైన స్థానం యేసుకే, మొదటి స్థానం యేసుకే. కేంద్ర స్థానం ఎవరికి? యేసుకే. అలా మేము హెచ్చరిక పొందుతున్నాం. మనసారా నేను వ్యక్తిగతంగా ప్రభువును కోరుకుని, ప్రభువా, ఇది నీది, మేము నీ వారము, మా మధ్యన నీవు ఘనమైన మహారాజుగా ఉండాలి, అదే మాకు క్షేమము. కనుక మనము ప్రోగ్రాములలో, కూడికల్లో, మీటింగుల్లో, సువార్తలు అన్నిట్లో పడి ఒకటి ఏం మర్చిపోతున్నామంటే, అసలు యేసయ్య ఏ స్థలంలో ఉన్నాడు మన సంఘంలో? వీళ్ళు దాన్ని అంతగా గుర్తించట్లేదు ప్రియులారా, గుర్తించట్లేదు. అయినా ప్రభు వదిలిపెట్టాడా ఈ సంఘాన్ని? వదిలిపెట్టలేదు. ఆయన అంటున్నాడు, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనం చేసి. ఇక్కడ ఇంకో మాట చూడండి, ఇప్పుడిప్పుడే నాకు వెలుగుతుంది ఈ వచనం చదువుతున్నప్పుడు. అరే బాబు, ఎవడన్నా ఒక్కడు తలుపు తీయండిరా, తీస్తే నేను అతని యొద్దకు వస్తాను అంటున్నా. అంటే సంఘంలో కూడా వ్యక్తిగత సంబంధం, సహవాసం, అది ముఖ్యం ప్రభువుతో. తర్వాత మనం ఒకరితో ఒకరము సహవాసం. వ్యక్తిగత సంబంధ సహవాసాన్ని ఆనందిస్తూ నువ్వు సంఘంలోకి రావాలి. అప్పుడు ఒకరితో ఒకరము కూడా క్రీస్తునందు సంబంధ సహవాసాన్ని ఆనందించవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో వ్యక్తిగత సంబంధం. హానోకు దేవునితో నడిచాను. ఇట్స్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్, డైలీ వాక్ విత్ గాడ్. అలా ఎంతకాలం నడిచాడంట? 300 ఏండ్లు దేవునితో వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉన్నవాడు. ఇలాంటి వాడు సంఘంలో ఒకడు ఉంటే చాలు, సంఘం ఉజ్జీవింపబడుతుంది. నేను అతనితో, అతడు నాతో, వ్యక్తిగత సంబంధం, వ్యక్తిగత సంబంధం. కనుక అమ్మలారా, ప్రియులారా, యేసుకు స్థలం ఇయ్యండి, యేసుకు స్థలం ఇయ్యండి. మన హృదయములో స్థలం, మన ఇంటిలో స్థలం, మన సంఘంలో స్థలం. అది మన ధన్యత, మన భాగ్యం, మన భారం, మన బాధ్యత, మన కర్తవ్యం. సరే, చివరిగా ఒక్క తలంపు. యేసుకు నేను స్థలం ఇస్తాను బాబు, ఇచ్చాను, మరి నాకేం దొరుకుతుంది? యేసయ్య ఎవరి రుణం ఉంచుకోడు ఎమ్మా. గాడ్ ఈజ్ నో మ్యాన్స్ డెటర్. ఆయన ఎవరికి బాకీ ఉండడు ఎమ్మా, బాకీ ఉండడు. ఒకవేళ నువ్వు ఆయనకు ₹1 అప్పిస్తే తిరిగి నీకు ₹100 ఇచ్చేవాడు, అంత ధారాళమైన వాడు. రండి, మనము స్థలం ఇచ్చాము. సరే, ప్రభు మనకి ఏం చేస్తాడు తర్వాత? రండి,
యోహాను సువార్త 14 1, 2, 3 వచనాలు ముగింపులో ఈ తలంపును మనము పట్టుకొని ముగించుకుందాం. చదువుతారా ఒకరు? మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆగండి బాబా, మీకు స్థలం. మీకంటే ఎవరికి? ఇప్పుడు చెప్పండి. ఎవరైతే నాకు స్థలం ఇచ్చారో వారికి. స్థలమియ్యని వారికి స్థలము లేదు, బదులుకు బదులు. అంతే, సింపుల్. మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల రెడీ చేస్తున్నాను. ఆహా, నేనుండు స్థలములో మీరు. ఆగనైనా ఐఎమ్ ప్రిపేరింగ్ ఎ ప్లేస్ ఫర్ యూ. ఓ భక్తుడి మంచి మాట అన్నాడు. హెవెన్ ఈజ్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్ అన్నాడు. పరలోకం అన్నది సిద్ధపడిన ప్రజలకు సిద్ధపరచబడిన స్థలం. హెవెన్ ఈజ్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్. ఆర్ యూ ప్రిపేర్డ్? ఏమ్మా, సిద్ధపడ్డావా? పడుతున్నావా? రెడీ అవుతున్నావా? నీవు సిద్ధంగా ఉంటే అక్కడ కూడా సిద్ధమవుతుంది. నీవు ఇక్కడిస్తే అక్కడ కూడా ఇవ్వబడుతుంది. నేను వెళ్ళి మీకు స్థలము పరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియదు. ఈ 3 వచనాల్లో చూడండి, స్థలము 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 స్థలము. ఈ కూడికల్లో నా వంతుగా అంశం స్థలము స్థలము స్థలము. 4 ప్రసంగాల్లో స్థలము 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 స్థలము. ఒకటే మాట, యేసుకు స్థలం ఇయ్యండి. గుండెలో, ఇంటిలో, సంఘంలో. అప్పుడు యేసు మనకు స్థలం ఇస్తాడు. తానుండు స్థలములో మనముండుటకు తీసుకొని వెళ్తాడు. సదాకాలము ఆయన ఉండే స్థలంలో మనము ఉంటాం. నా ఆశ చివరికి ఏంటంటే, ఇక్కడున్న మనందరం ఇక్కడ ఈ స్థలంలో ఎలా ఉన్నామో అలాగే ఆ స్థలంలో కూడా కలిసి యుగ యుగాలు సహవాసం చేద్దాం. దేవుడి వాక్యమును దీవించుగా.